అమ్మ నీకు ఒక తెలుసా ఈరో నెక్స్ట్ ఇయర్ అన్నా నెక్స్ట్ మంత్ అన్నా మాకు ఫీల్డ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. వావ్, నిజమా? అవును. ఎక్కడికి తీసుకెళ్తారంట? తెలీదు, వాళ్ళే Decide తీసుకెళ్తారు, డిసైడ్ చేస్తారు సర్ప్రైజ్ లాగా. ఓకే, ఎంజాయ్ చేస్తావైతే నువ్వు. అవును. సరే, క్లాస్ ఎలా జరిగింది ఈరోజు? స్కూల్ ఎలా జరిగింది? చాలా హాలిడేస్ తర్వాత వెళ్ళావు కదా. చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్ అయ్యారా? అయ్యారు. కొత్త ఫ్రెండ్స్ అయ్యారా క్లాస్లో? చెప్పు, ఎవరెవరు నీ ఫ్రెండ్స్? ఎవరైనా ఓల్డ్ వాళ్ళు వచ్చారా మీ సెక్షన్లోకి? నువ్వు ఇప్పుడు ఇంతకు ఏ సెక్షన్కి వెళ్ళావు? 3A. ఏలోకి వెళ్ళావా? వెరీ గుడ్. ఇంకేమేం జరిగింది మీ స్కూల్ ఈరోజు? మా స్కూల్లో కొంతమంది ఓల్డ్ మ్యామ్స్ ఉన్నారు. ఏ సబ్జెక్ట్ అంటే హిందీ, ఇంకా సోషల్. వాళ్ళిద్దరు ఓల్డ్ మ్యామ్సే వస్తున్నారా? ఓకే, అయితే హ్యాపీయేనా నువ్వు మరి? హ్యాపీయా? హ్యాపీయేనా? ఓల్డ్ మ్యామ్స్ వస్తే హ్యాపీ ఉంటారా? ఓకే. ఇంకా కొత్త ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటి? కొత్త ఫ్రెండ్స్ వరుణ్య ఒకసారి ఫస్ట్ క్లాస్లో ఉండే కదా, తను మళ్ళీ నాతో ఫ్రెండ్ అయింది. ఇంకొక ఆమె పేరు బిగ్గి అంట, ఆమె నా ఫ్రెండ్ అయింది. ఇంకా ఇంకా హెయాన్స్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన నా ఫ్రెండ్ అయ్యిండు. లోహిత్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన నా ఫ్రెండ్ అయ్యిండు. ఆయన ఎప్పటి నుంచో ఫ్రెండే. నిహాన్ నుంచి ఆయన ఫ్రెండ్ అయ్యిండు. అమ్మో, చాలా ఫ్రెండ్స్ అయ్యారు నీకు. ఇంకా ఆగు, శాస్త్ర అని ఉంటే తను కూడా ఫ్రెండ్స్ అయింది. వెరీ గుడ్. మంచిగా ఉండాలి, మంచిగా ఆడుకోవాలి, మంచి చదువుకోవాలి, కలిసి గొడవలు పెట్టుకోవద్దు, సరేనా? ఏమన్నా గొడవ అయిందా? లేదు. ఏం హట్ అవ్వలేదా మొత్తం క్లాస్లో? హ్యాపీగా ఉన్నారా? కానీ కొంతమంది బాయ్స్ ఫైటింగ్ చేస్తారు. ఎందుకు? ఏమన్నా ఫైటింగ్ క్లాసా? చదువుకోవడానికి వచ్చారు కదా, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? స్నాక్స్ బ్రేక్లో. ఓ, స్నాక్స్ బ్రేక్లో ఫైటింగ్ చేసారా? నువ్వు చెప్పావా చేయొద్దలా అని? నేను చూసాక చెప్పాలి. అవునా? ఇంకేమన్నారు మీ మ్యామ్స్? ఏమన్నారు? చాలా డేస్ తర్వాత వెళ్ళారు కదా. ఏ మ్యామ్ నన్ను అడగలేదు నువ్వు నిన్న ఎందుకు రాలేవని. నువ్వే వెళ్ళి చెప్పావా? అయితే మ్యామ్ ఏం చెప్పారంటే నో ప్రాబ్లం బెటర్, నో ప్రాబ్లం. వెరీ నైస్. అయితే ఐ గాట్ ఫీవర్ అండ్ కాఫ్ మ్యామ్ అంటే నో ప్రాబ్లం బెటర్, నో ప్రాబ్లం బెటర్ అన్నది. నువ్వు పెద్దగా నాకు ఏమవుదాం అనుకుంటున్నావు? ఇంతకి డాక్టర్ కావాలా? నీకు ఇష్టమైంది కావాలి, నన్ను అడగద్దు కదా. ఎవరికి ఇష్టమైంది నాకు నచ్చాలా? నువ్వు ఏమైదాం అనుకున్నా పెద్ద అయినాక? నా బంగారు తల్లి, నేను ఏమైదాం అనుకున్నానో అది నువ్వు అవుతావా? పర్వాలేదు, నువ్వు ఏమైనా నేను హ్యాపీ అవుతా, కానీ నువ్వే ఆలోచించుకొని డిసైడ్ చేసుకో. చెప్పు, ఏమైనావు? ఏమవుదాం అనుకున్నావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీరే అయిదాం అనుకున్నా, సాఫ్ట్వేర్ ఇంజనీరే అయినా. కాదు, ఇంకా డాన్సర్ అవ్వాలనుకున్నా, మళ్ళీ కొన్నిసార్లు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళాలనుకున్నా,
డాన్స్కి అయితే వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయా. నన్ను జాయిన్ చేస్తారా? అందుకే నేను జాయిన్ చేసా. మళ్ళీ డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చెయ్యాలి నేను వేరే దాంట్లో. ఎందుకు అది బాగాలే? అది కంటిన్యూ చేయట్లేదు అనుకుంటా. నో ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దాట్ యాక్చువల్లీ. ఓకే. వంట ఎందుకు చూస్తున్నావు? వంట నేర్చుకుంటావా? నాన్న కిచెన్లోకి ఎందుకు వచ్చాము ఇంతకీ? ఏం పని మీద వచ్చావు? చేద్దామని వచ్చా. వంట నేర్చుకోవడం ఇష్టం నీకు? నేర్చుకుని ఏం చేస్తావు? ఎవరికి వండి పెడతావు ఫస్ట్ నీకు వంట వచ్చిన తర్వాత? ఇంకా నానకుండావా? వంట ఇద్దరికి ఒకేసారి లేకపోతే ఇప్పుడు మీరు ఇద్దరు గొడవ పడ్డారా? అందుకే వచ్చినావా కిచెన్లోకి? ఎంతసేపు గొడవ పడతారు మీరు? తర్వాత నన్నే బిస్కెట్ చేస్తారు ఇద్దరు కలిసి. రేపు ఇంతకు ఎక్కడ వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నావు? ఎల్లుండి వెళ్దాం. మీరు రేపు కాదు, ఎక్కడికి? సండే కదా. సాటర్డేలో రేపు రేపు నీకు స్కూల్ ఉంటుంది కదా. రేపు మర్చిపోయినా హాలిడేస్లో పడి. దుమ్మాకు వెళ్తాం. వద్దమ్మా, ఇప్పుడే స్టార్ట్. 2 days వెళ్ళి డుమ్మ కొట్టొద్దు. కంటిన్యూస్గా వెళ్ళాలి సెకండ్ డే తర్వాత. నీకు తెలుసా నేను ఇదంతా రికార్డ్ చేసా? చెప్పు అందరికి. నా స్కూల్ స్టోరీ బాగుంటే లైక్ చేయమని చెప్పు. మా స్కూల్ స్టోరీ బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. బాయ్.